వచ్చామండి. గుల్మార్గ్ వచ్చామండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ ట్రిప్ కాశ్మీర్కి అయితే వచ్చేసాము. చెన్నై నుంచి శ్రీనగర్కి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో చెన్నై నుంచి చండీగఢ్కి అండ్ చండీగఢ్ నుంచి శ్రీనగర్కి కనెక్టింగ్ ఫ్లైట్లో రీచ్ అయ్యాం. ఫ్లైట్ కాస్ట్ అయితే 18K పర్ హెడ్ పడింది. నాకు రీజనబుల్గానే అనిపించింది. రీజన్ ఏంటంటే మేమిద్దరం కూడా వర్కింగ్ కాబట్టి లీవ్స్ తక్కువ ఉంటాయి. లీవ్స్ని ఎక్కువ పెళ్లి టైంలోనే యూస్ చేసేసాం. సో ఇప్పుడు ట్రైన్ జర్నీకి 2 days టైం తీసుకోవడం కష్టం అనిపించి ఫాస్టెస్ట్ వేట్ అయితే ప్రిఫర్ చేసాం. ఇక్కడ ల్యాండ్ అయిన వెంటనే దాల్ లేక్లో ఒక బ్యూటిఫుల్ బోట్ హౌస్ అయితే బుక్ చేసుకున్నాం. బోట్ ఓనర్ ఫ్రీగానే మాకు ఒక బోట్ రైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా ఎంజాయ్ చేసాం. హౌస్ బోట్కి రీచ్ అయ్యాక వెల్కమ్ టీ అయితే సర్వ్ చేశారు. టీ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒక లోకల్ వెండర్ అయితే వచ్చేసాడు. అక్కడ కాశ్మీర్ క్లాత్స్ అండ్ యాక్సెసరీస్ అంతా బాగా చూపించాడు. ఆ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం పర్చేస్ కూడా చేశాను, అది తర్వాత చెప్తాను. అలా ఎంజాయ్ చేస్తుంటే డిన్నర్ టైం కూడా అయిపోయింది. బోట్ హౌస్లో వాళ్ళు మనకి టేస్ట్ ముందే తెలుసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ చేశారు. మన డిన్నర్ ఐటమ్స్ అయితే చాలా యూనిక్గా లెస్ స్పైసీగా ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ బోట్ హౌస్లో 1 night స్టేకి 2K మాత్రమే పడింది. ఎక్స్పీరియన్స్కి ఫుల్ వర్త్ అనిపించింది. సో మీరు చూడండి మన డిన్నర్లో ఐటమ్స్ ఏంటని. ఒక రోజంతా ఫ్లైట్ జర్నీ చేసాం కాబట్టి కొంచెం రెస్ట్ కోసం బాగా పడుకున్నాం ఆ నైట్ అంతా. అలా పడుకుంటేనే వెంటనే తెల్లారిపోయింది. తెల్లారాక మార్నింగ్ వ్యూ చూద్దామని అలా బోట్ హౌస్ నుంచి బయట వచ్చాము. అక్కడైతే ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా అనిపించింది. నైట్ వ్యూ కూడా బాగుంది, కానీ మార్నింగ్లో సన్ రైజ్ వాటర్ మీద పడుతుంటే అది ఒక వేరే రకమైన ఫీలింగ్ని ఇస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేయాలి అని ప్లాన్ చేసాం, కానీ ఆ బోట్ హౌస్లో కొంచెం టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాము. సో ఈ బోట్ హౌస్ టూర్ అయితే మీకు అందరికీ చూపిద్దాం, సో ఒక బేసిక్ ఐడియా ఉంటుందనేసి చూపిస్తున్నాం. ఈ బోట్ హౌస్లో స్టెప్ పెట్టిన వెంటనే మన ముందు ఒక కాశ్మీరీ హార్ట్ వర్క్ మ్యూజియంలా ఫీల్ కనిపిస్తుంది. ప్రతి రూమ్లో కాశ్మీరీ హ్యాండ్ వీవెన్ కార్పెట్స్ స్ప్రెడ్ చేశారు. ఈ కార్పెట్స్ చాలా యూనిక్ అండ్ ఇంట్రికేట్ డిజైన్స్తో చేశారు అండ్ కలర్స్ చాలా వైబ్రెంట్గా ఉంటాయి. వాటి టచ్ చేస్తేనే సాఫ్ట్నెస్ చాలా బాగుంది. మన క్రాఫ్ట్మెన్షిప్ని మనకి గుర్తు చేయడంలో కాశ్మీరీ ఆర్టిస్ట్కి కంపేర్ ఎవ్వరూ లేరు అని అనిపిస్తుంది. వేరే హైలైట్ ఏంటంటే ఈ బోట్ హౌస్లో ఒక రిచ్ వుడ్ వర్క్ డీటెయిలింగ్. మనం చుట్టూ చూస్తే ప్రతి చిన్న చిన్న కార్నర్లో కాశ్మీర్ వర్క్ కనిపిస్తుంది. సీలింగ్లో ఫ్లోరల్ డిజైన్స్, వాల్ ప్యానల్స్లో డీటెయిల్డ్ క్రేవింగ్స్ అండ్ ఫర్నిచర్లో పర్ఫెక్ట్ ఫినిష్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్గా చేశారు. వాటిలో ట్రెడిషనల్ కాశ్మీరీ ఆర్ట్ స్టైల్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, మన అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి బాగా. అక్కడ నుంచి వెళ్ళి బెడ్రూమ్ చూస్తే బెడ్స్, టేబుల్స్, కబోర్డ్స్ అన్నీ కూడా సిమిలర్ వుడ్ వర్క్తో డెకరేట్ చేశారు. ఈ బోట్ స్టే మాత్రం ఈ ప్రైస్కి వర్త్ అనిపించింది, దో ఇట్స్ నాట్ సూపర్ లగ్జూరియస్. సేఫ్ అండ్ హోమ్లీ ఫీల్ అయితే వచ్చింది. ఈ బోట్ ఓనర్ మాకు దాల్ లేక్ షికారా రైడ్ రికమెండ్ చేశారు, కానీ మేము దానికి లాస్ట్ డేలో ఎక్స్ప్లోర్ చేయాలి అని ప్లాన్ చేసాం. అందుకే ఆ ఎక్స్పీరియన్స్కి సపరేట్ టైం పెట్టాలి అని డిసైడ్ అయ్యాము. ఈ ట్రిప్కి మేము 5 days అయితే ప్లాన్ చేసాము. ఇంతలోనే మాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వేరే ప్లేస్కి అయితే మూవ్ అయిపోతాము. ఇక శ్రీనగర్ నుంచి డైరెక్ట్ గుల్మార్గ్ అయితే వచ్చేసాము. గుల్మార్గ్ అంటే వింటర్లో స్నో అండ్ బ్యూటీ కోసం ఫేమస్, కానీ సమ్మర్లో కూడా చాలా అందంగా ఉంటుంది. అక్కడ లీష్ గ్రీన్ మీడియోస్, ఫ్రెష్ ఎయిర్ అండ్ కూల్ వెదర్ చూస్తే మనకి ఇన్స్టెంట్ పీస్ కలుగుతుంది. ఇంకా గండోలా రైడ్ అంటారా, మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి మాకైతే ఆన్లైన్లోనే ఈజీగా టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. మీరు మోస్ట్లీ అందరు కాశ్మీర్ వింటర్లోనే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు, సో అప్పుడైతే ఇక్కడ రష్ అయితే చాలా చాలా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ క్యూలు ఎంత ఉన్నాయో. సో ఆ టైంలో అయితే మీరు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా బెస్ట్. ఈ టైంలో ఆన్లైన్లో కాకుండా ఇక్కడ ఆఫ్లైన్లో కూడా క్యూ చాలా తక్కువే ఉన్నింది. సో మాకైతే అంత రష్ అనిపించలేదు, పీస్ఫుల్గా అయితే వెళ్ళాము. ఈ గండోలా రైడ్ అయితే వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఇక్కడ గుల్మార్గ్లో. ఈ రైడ్ అయితే వరల్డ్స్లో హైయెస్ట్ అండ్ ఏషియా లాంగెస్ట్ కేబుల్ కార్ రైడ్స్లో ఒకటి అని మీకు తెలుసా? టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాక కొంచెం క్యూఏ ఉన్నింది, ఫాస్ట్గా అయితే ప్రాసెస్ అయిపోయింది.
ఈ రైడ్లో 2 ఫేసెస్ ఉంటాయి, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అని. గుల్మార్గ్ నుంచి కుండూర్కి ఇక్కడ మనం అయితే లీష్ గ్రీన్ వ్యాలీస్, పైన్ ఫారెస్ట్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ అయితే చూస్తూ వెళ్ళొచ్చు. సమ్మర్లో స్నో అయితే చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఈ గ్రీనరీ అండ్ బ్రైట్ కలర్స్ అంతా బాగా చూడొచ్చు. ఆ రైడ్లో వచ్చే కూల్ బ్రీజ్ మనకైతే ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఈ ఎగ్జైట్మెంట్ అయితే నాకైతే కొంచెం సోపే ఉన్నింది ఫేజ్ 1 వరకే. ఫేజ్ 2 తర్వాత ఏమైందో నేను ఒక సపరేట్ వీడియో అయితే చేసి చెప్తాను. అయితే ఈ ట్రిప్ అంతా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది నాకైతే. మా ఆయన అయితే బాగా ఎంజాయ్ చేశాడు, బట్ నేను కొంచెం ఇరిటేట్ చేశాను అనుకోండి ఆ ఇష్యూ వల్ల. మళ్ళీ మా మధ్య ఏదైనా ఫైట్ జరిగిందా అనుకోకండి. ఆ ఫేజ్ 2లో అయితే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయింది, దానివల్ల కొంచెం అప్సెట్ అయ్యాను. ఇంకా అయితే ఈ రైడ్లో మనకి కింద చూస్తే చాలామంది ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళారు. ఈ క్లిప్లో లైక్ ప్రీవియస్ క్లిప్పింగ్లో అయితే మీరు చూడొచ్చు. అండ్ నార్మల్ వింటర్లో ఇక్కడ ఈ రైడ్కి జనాలు ఫుల్ అయిపోతే హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు అనేసి చెప్పారు. అంటే కింద నుంచి హార్సెస్లో మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. అది కొంచెం ఇక్కడ అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే మేమైతే ఇక్కడ 5 days ట్రిప్ ప్లాన్ చేసాం కదా. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో సోన్మార్గ్ నెక్స్ట్ అయితే మా ప్లేస్ సోన్మార్గ్ కాబట్టి అక్కడ కంపల్సరీ హార్స్లోనే వెళ్ళాలి. ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు, కానీ నా ఫిట్నెస్కి నేను హార్స్ని ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇక్కడైతే అది అవాయిడ్ చేసి గండోలా రైడ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఫేజ్లో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న ఫ్లవర్స్ అండ్ చాలామంది జనాలు అయితే ఉన్నారు. అక్కడైతే ఫుల్ పిక్స్ తీసుకున్నాను. ఇంకా ఆ పిక్స్ చూపించాలంటే ఒక షార్ట్ చేయాల్సిందే. ఈ వీడియో తర్వాత ఒక చిన్న షార్ట్ అక్కడ తీసుకున్న పిక్స్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ వ్యూకి ఫొటోస్ తీసుకుంటే అబ్బా ఏదో పెయింటింగ్ లాగా ఉంది. నేనైతే మీకు సమ్మర్లో విజిట్ చేసే వాళ్ళకి టిప్స్ అయితే ఏమిస్తానంటే, టికెట్స్ ముందే బుక్ చేసుకోవాల్సిన పని లేదు. వింటర్లో అయితే ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కంఫర్టబుల్ షూస్ అయితే వేసుకోండి. ఈ స్పెషల్గా మనం ఫేజ్ 2కి వెళ్ళినప్పుడు కొంచెం నడవాలి కదా, అండ్ అక్కడ కొన్ని స్పాట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూడాలంటే వాకింగ్ చేయాలి. సో షూస్ అయితే కంపల్సరీ అండ్ లైట్ జాకెట్స్ వేసుకోండి. షాల్స్ కూడా తీసుకోండి, ఎందుకంటే అక్కడ కొంచెం చిల్గా ఉంటుంది. ఇంకైతే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కంపల్సరీ సన్ ప్రొటెక్షన్ రాసుకోండి. అండ్ ఆల్సో మీకు బ్రీతింగ్ ఇష్యూస్ కానీ ఉన్నాయంటే ఫేజ్ 2కి వెళ్ళడం చాలా అవాయిడ్ చేయండి. అండ్ కొంచెం ఓల్డర్ పీపుల్ కూడా అండ్ చిన్నపిల్లలు కూడా కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ అక్కడికి వెళ్ళినా అంతగా చూసే అంత ఏం లేదు, కానీ మేమైతే ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాము. మాకు ఫేజ్ 1లోనే చెప్పేశారు ఆల్రెడీ వాళ్ళైతే, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఏం లేదండి ఫేజ్ 2లో. అంటే మేము ఇంత దూరం వచ్చాం కదా, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము, సో ఏదో ఉంటుంది కాబట్టి వెళ్ళాను. అక్కడ బాగా అయింది నాకు. యాక్చువల్లీ నా స్కిన్ చాలా సెన్సిటివ్, అది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. అక్కడ హైట్ పెరిగే కొద్దీ సన్ ఎక్స్పోజర్ టెంపరేచర్ కానీ తక్కువే ఉండింది, బట్ స్టిల్ నాకైతే నా స్కిన్ అయితే మొత్తం బ్యాక్ అంతా ఫుల్ బర్న్ అయిపోయింది. అదైతే ఆ మార్క్స్ అయితే ఇంకా స్టిల్ ఈ ట్రిప్ వెళ్ళి మేము ఒక 5-6 months అవుతుంది, స్టిల్ అలానే ఉన్నాయి. నెక్స్ట్ గండోలా ఫేజ్ 2 ఈ వీడియోలో చూసేయండి. సేమ్ అలాంటి రైడే, బట్ రెడ్ కలర్లో వచ్చింది. అందులో పైకి వెళ్ళాము, కానీ స్నో వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత జాలీగా వెళ్ళానో చూడండి. హలో గైస్, కాశ్మీర్. అక్కడికి ఫేజ్ 2కి వెళ్ళగానే ఇండియన్ ఫ్లాగ్ని అయితే చూశాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆర్మీ క్యాంప్స్ కూడా కనిపించాయి. ఇండియన్ ఫ్లాగ్ చూసి చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఆర్మీ ప్రెజెన్స్ చూడడం కూడా బార్డర్ ఏరియాస్లో ఉండటం వల్ల నేషనల్ ప్రైడ్ అండ్ సెక్యూరిటీ గురించి మనకి చాలా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. అక్కడ వాళ్ళకి మంచి డిసిప్లిన్ అండ్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే కనిపించింది. అండ్ కానీ ఫేజ్ 2లో వెళ్ళి హై ఆల్టిట్యూడ్ అండ్ ఆక్సిజన్స్ లెవెల్స్ తక్కువ ఉన్న కండిషన్స్ ఫేస్ చేసిన తర్వాత తిరిగి రావడం అయితే చాలా కష్టం అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ బ్రీతింగ్ ఇష్యూస్ అండ్ కొంచెం కళ్ళు తిరిగేలాగా కూడా అనిపించాయి.
ఫస్ట్ ఐ షుడ్ రెజ్యూమ్ మై వర్కౌట్స్ అని అలా అనిపించింది నాకు. ఫిజికల్ ఫిట్నెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్లో. సో ఈ వీడియోలో అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేసెస్ని కవర్ చేశాను, అండ్ ఆల్సో ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కూడా కవర్ చేసేసాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ ట్రిప్ వీడియోస్తో మీతో కలుస్తాను.